బిగ్ బాస్ నిన్న మొన్నటి వరకు కూడా తెలుగుదనానికి తెలుగింటి వాళ్ళకి కూడా అంత సుపరిచయం కాదు. కానీ రెండో సీజన్ గడుస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ ప్రతి ఇంటి లోగిళ్లలో మనకున్నటువంటి దూరదర్శనులు చిట్టి తల్లులుగా పిలిచేటువంటి టీవీలన్నిట్లో కూడా ఈరోజు అదే షో. కారణం ఏంటంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మనం సెలబ్రిటీలుగా పిలుస్తూ ఉన్నటువంటి బాబు గోగినేని అవ్వచ్చు, గీతామాధురి అవ్వచ్చు, ఇక ఇతరత్ర చలనచిత్ర రంగానికి చెందినటువంటి ప్రముఖులు కావచ్చు. వీళ్ళందరి గురించి మనకు తెలుసు. చలనచిత్రాల్లోనూ సీరియల్లోనూ వీళ్ళ యొక్క ఆటపాటలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక జీవ వైవిధ్యమైనటువంటి సన్నివేశంలో ఒక డిఫరెంట్ బయోలాజికల్ సైకిల్లో సుమారు 10 రోజులు కాదు 100 రోజుల పాటు వాళ్ళని అట్లా ఉంచేసి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రవర్ధనా తీరును చూపెట్టేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా కొత్తగా ఉంది, గమ్మత్తుగా ఉంది, చాలా తమాషగా ఉంది. ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నటువంటి ఈ బిగ్ బాస్ షో గురించి నేను గమనించింది ఏంటంటే తెలుగింటి వారికి ఇది చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులు కావచ్చు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఇట్లాంటి షోస్ని ఇంట్లో కూడా ఆడుతున్నట్టు మనం గమనించవచ్చు. అంటే ఒక వ్యక్తి తన యొక్క ప్రవర్ధన సమాజంలో ఒక రకంగా ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది. కానీ ఒక డిఫరెంట్ బయోలాజికల్ సైకిల్లో అంటే వాళ్ళకు సమయాన్ని కానీ రోజులను కానీ లెక్క పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. సమాజంలో మమైకమైనట్టు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకరినొకరు సమర్థించుకుంటూ విమర్శించుకుంటూ భలే గమ్మత్తుగా వాళ్ళ యొక్క ప్రవర్ధన అద్దం పడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చాలా గమ్మత్తుగా ఉంది. ఒక సెలబ్రిటీ తన యొక్క జీవన శైలిలో చాలా బిజీగా గడుపుతూ ఉండటం మనం చూడొచ్చు. వాళ్ళ యొక్క షూటింగ్స్ అవ్వచ్చు, మిగతా విషయాలు. కానీ జీవ వైవిధ్యమైనటువంటి ఇటువంటి పరిణామాల పట్ల అన్ని గంటల పాటు అన్ని రోజుల పాటు అలాగా ఉండటం అన్నటువంటిది అసాధారణమైనటువంటి విషయం. మనిషికి సంబంధించినటువంటి ఛాలెంజింగ్స్ కొన్ని ఉంటాయి, వీటిని సవాళ్ళుగా మనం చెప్తాం. చార్లెస్ డార్విన్ యొక్క జీవ పరిణామం అన్నటువంటి ఓ సిద్ధాంతం ఉంది. అంటే ఏ వ్యక్తి అయినా ఏ జంతువు అయినా సరే తనకి ఎఫిషియన్సీ శక్తి ఉంటే మాత్రమే ఈ ప్రకృతిలో పోటీ పడి జీవిస్తే మాత్రమే జీవించేటువంటి హక్కు ఉందన్నటువంటిది జీవ పరిణామ సిద్ధాంతం. అటువంటి సిద్ధాంతాలను పోలినట్టుగా చెప్పచ్చు. ఇది పూర్తిగా అందరికీ అర్థం కాకపోయినా కూడా వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రవర్ధనని, వాళ్ళు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు, సమూహంగా ఉంటే ఏం చేస్తారు, అసలు సెలబ్రిటీల యొక్క నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ప్రవర్ధన తీరు ఏ విధంగా ఉంటుంది, డిఫరెంట్ బయోలాజికల్ సైకిల్లో వాళ్ళని ఉంచినప్పుడు ఎలా ఉంటుందో చాలా గమ్మత్తుగా చూపెట్టడం జరుగుతుంది. తెలుగునాట కొత్త కావచ్చు, చాలా వింతగా ఉన్నట్టుగా నా అభిప్రాయం. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.